ఫ్రెండ్స్, ఇప్పుడు బీర్బల్ ఆ సైనికులతో ఏం మాట్లాడో విందాం. ఆ వచ్చిన సైనికులు బీర్బల్ను చూశారు. అతడు పీక్కుపోయిన ముఖంతో నిజంగానే దెయ్యంలా ఉన్నాడు. కెవ్వున అరిచి అక్కడ నిలవకుండా పరుగులు తీశారు. క్షణాల్లో తోటలో కనపడకుండా మాయమైపోయారు. వారిని చూసి భైరంఖాన్ ఎంత ఆపుకుందామనుకున్నా నవ్వు ఆగలేదు. తెరలు తెరలుగా నవ్వాడు. చూసావా, నీ సైనికులు లేని ఆత్మలను దయ్యాలను నమ్మి ఎలా పరుగులు తీస్తున్నారో చిత్రంగా లేదు? ఆ సైనికులు కనీసం 15 మంది ఆయుధధారులై ఉన్నారు. నేను సన్నగా పీలగా సృష్టించి ఉన్నాను. నేను ఆత్మని అనగానే మిమ్మల్ని వదిలి పత్తా లేకుండా పారిపోయారు. ఇది మానవ నైజం. వాళ్ళు నీకు ఆంతరంగిక రక్షకులు కాబోలు. నిజంగా నిన్ను ఏ దయ్యానికో అప్పగించి ఇలానే పారిపోతారు కాబోలు చెప్పి పక్కపక్కమని నవ్వాడు బీర్బల్. శభాష్ బీర్బల్, నీవు చాలా చతురత గలవాడివి. నీలాంటి వాడిని మృత్యుదేవతకి చూస్తూ అప్పగించలేను. పద, నా వద్దనే నీవు తోచిన రీతిగా ఉండవచ్చు. నీ నుంచి నేను చక్కని హాస్యం, నీకు తెలిసిన రాజకీయపు వ్యక్తులు విని ఆనందించాలనుకుంటున్నాను. నాతో బయలుదేరన్నాడు. జీతభత్యాల గురించి ఇద్దరం ఒకసారి అనుకుంటే సరిపోతుంది బీర్బల్ కరాఖండిగా అడిగాడు. నీకు ముఖమాటం కూడా లేనట్టుంది. నీ ముచ్చట ఎందుకు కాదనాలి? ఇదిగో నా మెడలోని విలువైన వజ్రాల హారం నీకు ఇస్తున్నాను. దీన్ని అమ్ముకొని నీవు విలాసంగా 10 ఏళ్లు జీవించగలవు. అంతటి విలువైన హారం ఇది. అలాగే ఓ మంచి జీవనానికి సరిపడా నీకు నెలసరి జీతభత్యాలు ఇవ్వగలవు. బీర్బల్ ఆ హారాన్ని మెడలో వేసుకుని దిక్కులు చూశాడు. అతడిలో ఏదో తెలియని అనుభూతి కలిగింది. ఒక్కసారి భైరంఖాన్ పాదాలపై పడి, సర్కార్, ఆ అల్లా నాకు ప్రాణభిక్ష పెట్టాడు. మీ ద్వారా కలిగించాడు. చావాలనుకుని వచ్చాను. అప్పుడు ఒంటరిగా ఉన్న నాకు ఈ తోటలో కొంచెం భయం లేదు. ఎంత వేగిరం చేస్తానా అని ఆశపడ్డాను. కానీ నాకు తమరిచ్చే కొత్త జీవితాన్ని తలుచుకొని ఎంతో కాలం బతకాలని ఇప్పుడు ఆశపడుతున్నాను. ఈ తోటలోంచి నన్ను క్షేమంగా తీసుకెళ్ళండి. ఇక్కడ ఆత్మలు తిరుగుతుంటాయట. నాకు భయంగా ఉంది. నన్ను కాపాడే దైవం తమరే. వణుకుతూనే పాదాలను చుట్టేశాడు. భైరంఖాన్ అంతులేని ఆశ్చర్యానికి గురయ్యాడు. బీర్బల్ని లేవనెత్తి, ఎంత విచిత్రం! కొద్దిసేపటి క్రితం నీవు ఎలా తెగించి మాట్లాడావు? నన్ను ఏకవచనంతో సంబోధించావు. ఇప్పుడు సర్కార్ అంటున్నావు. దైవస్వరూపుడిని చేశావు. ఇంతకుముందు కనబరిచిన ధైర్యం ఏమయ్యింది? ఆత్మలు లేవని నీకు తెలుసు. నీవు వాటిని నమ్ముతున్నావా? ఆ దిక్కుమాలిన ఆత్మలు దెయ్యాలు ఉన్నాయో లేదో నాకు అనవసరం. మున్ముందు నా జీవితం నాకు కావాలి. నేను బ్రతకాలి. నాకు తమరు కల్పించిన సువర్ణ అవకాశం నేను సద్వినియోగం చేసుకోవాలనుకుంటున్నాను. ఆత్మలతో కలిసి మృత్యువు నర్తించే ఈ తోటలోంచి నన్ను అవతలికి తీసుకుపోండని గట్టిగా కన్నులు మూసుకున్నాడు. ఏయ్ బీర్బల్, ఏమిటి నీ తీరు ఇలా ఏడ్చింది? ఎందుకింత భయపడుతున్నావు? ఒంటరిగా ఎంత దర్జాగా ఈ తోటలో రాజులా గడిపావు. ఎవరూ తినని ఈ తోట మామిడి పండ్లను చేత్తో పట్టుకొని నీ ధైర్యాన్ని కనబరిచావు. ఇప్పుడు తోటలో కన్నులు మూసుకొని నన్ను ఇక్కడి నుంచి తీసుకుపోమ్మని బతిమాలుతున్నావు. సర్కార్ చచ్చేవాడికున్న ధైర్యం నాకుండేది. ఇప్పుడు బతకాలనుకుంటున్నాను కదా. ముందు నన్ను ఈ తోటలోంచి అవతలకు విసిరేయండి. అవతల కూర్చొని తీరిగ్గా మాట్లాడుకుందాం. నాకు మీరు సమకూర్చిన విలాస జీవిత ఫలం నోటికి అందకముందే ఈ తోటలోని క్షుద్రశక్తులు నన్ను చంపివేయగలవు. దరిద్రుణ్ణి బాగు చేయాలన్న మీ ఆలోచన నా చావుతో సమాధి కాగలదు. చెప్తూనే మరింత వణికిపోయాడు. అతని భయం క్షణక్షణం ఎక్కువ కాసాగింది. భైరంఖాన్ ఆలస్యం చెయ్యకుండా తన గుర్రంపైకి బీర్బల్ని ఎక్కించుకొని తోటలోంచి బయటికి దూసుకుపోయాడు. బీర్బల్ తోట నుంచి బయటపడే వరకు కన్నులు మూసుకునే ఉన్నాడు. సర్కార్ తోట వదిలేసినట్టున్నాం. అమ్మయ్య, ఆ దిక్కుమాలిన దయ్యాల పీడ వదిలింది ఆనందంగా అడిగి కన్నులు తెరిచాడు. భైరంఖాన్ పగలబడి నవ్వాడు. భలే వాడివయ్యా, ఈరోజు మా చిన్ని పాదుషా నాకేదైనా హాస్యకథ చెప్పమన్నాడు. ఏం చెబుదామా అని అనుకుంటుండగా నీవు తగిలావు. ఇప్పుడు మన మధ్య జరిగింది చెప్తాను. ఆ పాదుషాకు ఇలాంటి కథలే భలేగా నచ్చుతాయి. పదే పదే చెప్పించుకొని రకరకాలుగా ప్రశ్నించి మరీ అడుగుతాడు. విన్న కథనే మళ్ళీ మళ్ళీ వింటుంటాడు. బీర్బల్కు ప్రత్యేక గుడారం ఇవ్వబడింది. 4 సిపాయిలు కాపలాకు, అతడి సేవకులకు నియమింపబడ్డారు. అతడెవరో అక్కడెవరికి చెప్పకుండా భైరంఖాన్ ఎందుకో జాగ్రత్త పడ్డాడు. కొత్త దుస్తులు, మంచి భోజనం, మెత్తని పడక, తల దగ్గర ద్రాక్ష సారాయి లోటాతో కనిపించింది. తొలిసారి దాని రుచి చూశాడు. ఆ తర్వాత హాయిగా మత్తుగా నిద్రపోయాడు. బీర్బల్ అంతటి సుఖనిద్ర ఏనాడూ పొందలేదు. ఒళ్ళు తెలియని నిద్రలో మునిగి తేలాడు. తెల్లవారుతుండగా ఎవరో తట్టి లేపినట్టయింది. కళ్ళు విప్పి చూశాడు. పక్క గుడారంలో భైరంఖాన్ తనపై కథనం చెప్తుంటే చిన్ని పాదుషా వింటూ పగలబడి నవ్వుతున్నాడు.
వారు నవ్వుతూ ఉంటే తను నవ్వాడు. ఏమైనా తన ఢిల్లీశ్వరుల కనుసన్నల్లో మెలిగే అవకాశం వచ్చినందుకు సంతోషించాడు. తన తల్లిదండ్రులను పెంచిన తండ్రి అబ్దుల్ నాదర్ను తలుచుకున్నాడు. పానిపట్టు గ్రామం వద్ద అక్బర్ సైన్యాలు మోహరించాయి. ఢిల్లీని ఆక్రమించుకున్న హేమరాజు సైన్యం కూడా కదం తొక్కుకొని రంగంలోకి దిగింది. వారిలో విపరీతమైన ఆత్మవిశ్వాసం కనబడడం సాగింది. అందుకు కారణం ఢిల్లీని ఆక్రమించుకున్న ఉత్తర క్షణంలో ఢిల్లీలో నిలువ ఉన్న ధనరాశుల్ని తన కోసం ప్రాణాలొడ్డిన వీరులందరికీ పేరు పేరున పంచేశాడు హేమరాజ్. అందుకే సైన్యంలో నూతనోత్సాహం కనిపిస్తోంది. ఏ క్షణమైనా దాడి చేసి భైరంగ్ ఖాన్ను, అక్బర్ సేనల్ని చీల్చి చెండాలాలని ఉవ్విళ్ళూరసాగారు. భైరంగ్ ఖాన్ తన గుడారంలో కూర్చొని ఒక హెచ్చరిక లేఖను రాశాడు. అందులో హేమరాజుని తీవ్ర పదజాలంతో దుయ్యబట్టాడు. ఆ లేఖను చదివిన బీర్బల్ ఇలా రాయండి అని తను రాసిచ్చాడు. ఆ లేఖ తిరిగి ఇలా రాయబడింది. ఓ హేము, ఇదే నిన్ను హెచ్చరిస్తున్నాను. నీవు ఎట్టి పరిస్థితుల్లో గెలవలేవు. నీ వెనుక ఉన్న వారంతా నీవు పంచే ధనంకు దేబురించేవాళ్లే. నీవు కత్తిపట్టి కథనంలో చెలరేగే జాతిలో పుట్టలేదు. పూజ్యనీయమైన బ్రాహ్మణ జాతిలో పుడితివి. రేవారి ప్రాంతంలో ప్రముఖంగా కనిపించే భార్గవ అనే పేరు గల బ్రాహ్మణుడవు. పొట్ట చేత పట్టుకొని పురవీధుల్లో ఉప్పు అమ్ముకొని బతికే నీవు ఇస్లాం షా రాజు వద్ద చేరి, పాకశాల అధికారిగా చేరి అమ్మలక్కలతో కలిసి వంటలు చేసే నీవు కథనానికి అర్హుడవు కావు. కనుక కథనం మానుకొని తోక ముడిచి ఢిల్లీని వదిలిపో. నీకు పరువు పోయే సమస్య లేదు. రాజలోకంలో నిన్ను గుర్తించేవారు బహు తక్కువగా ఉన్నారు. ఈ లేఖ సారాంశం గ్రహించి నీ బతుకు లేకుంటే ఆయువు చెల్లిపోతుంది. బ్రాహ్మణుని చంపిన మహాపాతకం మాకు అంటకుండుగాక. నేను ఎన్నో యుద్ధాలు చేశాను, కానీ నీ వంటి పుణ్యపురుషులతో తలపడలేదు. యుద్ధం తప్పని పరిస్థితి అయితే నేను నా చేతుల్ని పవిత్ర యమునా నది జలాలతో కడుగుకొని మరీ నీతో తలపడగలను. తెలిసి బ్రాహ్మణునితో యుద్ధం ఎవరూ చెయ్యరు. ఇట్లు అక్బర్ పాదుషా. ఈ లేఖలో ప్రతి అక్షరము రాసింది బీర్బల్. అంతకుముందు రాసింది భైరంగ్ ఖాన్. తన గురించి గొప్పలు రాసుకున్నాడు. తన విజయాలను ముచ్చటించాడు. ఆ లేఖన కాదని బీర్బల్ దగ్గరుండి రాయించాడు. భైరంగ్ ఖాన్కు అందులో ఏదో విశేషం ఉందని అనిపించింది. కానీ అడిగే సమయం లేనందున రాసిన వెంటనే ఇద్దరు సైనిక వీరుల్ని దూతలుగా శత్రువుల శిబిరానికి పంపాడు. ఆ లేఖ హేమరాజు తన వారందరితో కలిసి చదివించుకున్నాడు. అదే అతడు చేసిన తప్పు. ఆ లేఖ సారాంశం సైన్యంలోని ఎక్కువ మంది అర్థం చేసుకున్నారు. ఆ లేఖలో రాతలు 100% నిజమే. తాము మిక్కిలి పూజనీయమైన కుటుంబంలో జన్మించిన హేమరాజు వెనుక యుద్ధానికి బయలుదేరడం తప్పే. బ్రాహ్మణుడా యుద్ధం చేయినది అని ఎవరికి వారే ముందున్న ఉత్సాహం నీరుగారిపోయి మిగిలారు. వారు పీలగా ఉండే హేమరాజుని అయోమయంగా చూశారు. పోరు భూమికి ఈతనితో వెళ్లడం సరికాదు. ఈతడు గెలిచినా ఒరిగేది లేదు. కానీ చచ్చినచో బ్రాహ్మణ హత్యాపాతకం తప్పదని నిర్ణయించుకున్నారు. హేమరాజు అప్పటికే ఆ లేఖ పట్టుకొని నిప్పులు జనుగుతున్నాడు. ఒక్కసారి అక్కడ వాతావరణం అంతా ఉద్రిక్తంగా మారిపోయింది. హేమరాజు ఆ లేఖ విసిరి కొట్టాడు. పట్టుమని 15 ఏళ్లు లేని పసివాడైన అక్బర్ రాతలను తీవ్రంగా ఆక్షేపించాడు. వెంటనే కోపంతో అక్కడ పొట్ట పోసుకునేందుకు 2 కోతుల్ని ఆడిస్తున్న వాడి వద్ద ఒక కుంటి కోతిని కొనుగోలు చేసి తన దూతల ద్వారా లేఖ రాసి పంపాడు. ఆ లేఖ సారాంశం ఇలా ఉంది. నీవు పట్టాభిషేకం జరుపుకున్నా నీకు ఇంకా పిల్లకాకి బుద్ధులు నీ నుంచి పోలేదు. నీకు యుద్ధం ఎందుకు? నీవు నేను పంపిన కుంటికోతితో హాయిగా ఆడుకొని ఏ పంజాబ్లోనో బతికేయి. నీ వంటి పిల్లకాకులకు ఢిల్లీ బొత్తిగా పనికిరాదు. యుద్ధం అనివార్యం. ఎలాగూ యుద్ధంలో ఓటమి చవి చూడనున్న నిన్ను దయతో వదిలేయాలనుకున్నాను. కానీ నీ లేఖ నిన్ను అసలు వదలొద్దని నాకు చెప్తోంది. నీవు బందీ అయ్యాక ఈ హేము అంటే ఏమిటో నీకు తెలుస్తుంది. నిన్ను పసివాడని కూడా చూడకుండా నలిపేస్తాను. పొట్టకూటి కోసం చేరిన భైరంగ్ ఖాన్ వంటి క్షుద్రుని పెంపకంలో నీకు ఇంతకంటే మంచి ఆలోచన ఎలా వస్తుంది? ముందు ఏదైనా గురుకులంలో చేరి 4 ముక్కలు చదవను రాయను నేర్చుకో. హేమరాజు ఢిల్లీశ్వరుడు. కోతిని పంపినందుకు అక్కడ భైరంగ్ ఖాను మరికొంతమంది రాజపుత్రులు అగ్నికణాల్లా అయిపోయారు. ఒక దశలో కోతిని తీసుకొచ్చి దూతల్ని చంపేయాలనుకున్నారు. కానీ మళ్ళీ ఎవరికి వారే దూత వధ తగదని అనుకొని కోపాలను దిగమింగుకున్నారు. కుంటికోతిని శిబిరాల మధ్య కట్టిపడేశారు. పాపం ఆ జీవి బితుకు మనసాగింది. అక్కడికి చేరిన బీర్బల్ ఆ కోతిని చూసి జాలిపడి అక్కడ సైనికుల్ని అడిగాడు. ఆ కోతిని ఏం చేస్తారు? దాన్ని అలా కట్టిపడేశారు. పాపం ఎండకు ఎలా కమిలిపోయిందో, దాహంతో దాని నోరు ఎలా అర్చుకుపోతుందో చూడండి. అది శత్రువు పంపిన హేళన కానుక. ఈ కోతి మరి బతకదు. మా పాదుషా వారిని హీనపరిచి కుంటి కోతిని కానుకగా ఇచ్చి ఆడుకోమన్నాడు.
అందుకే ఈ కోతిలో మేమంతా శత్రువునే చూస్తాం చెప్పాడు సైనికుడు. బీర్బల్ ఆ కోతిని సమీపించాడు. అక్కడే ఉన్న అక్బరు ఆసక్తిగా కోతినే చూస్తున్నాడు. ఆ పక్కనే బైరం ఖాను, రాజపుత్ర వీరులు ఆసీనులై ఉన్నారు. అంతా ఒక్కసారి బీర్బల్ వైపు ఆసక్తిగా చూశారు. మళ్ళీ చూద్దాం బీర్బల్ ఏం చెప్తాడు అని.